హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మురళీ క్రియేషన్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఈరోజు వినాయక చవితి పండగ కాబట్టి మా ఇంట్లో వినాయక చవితి పండగ అయితే మేము జరుపుకున్నాము. మా ఇంటి వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా అయితే మేము పండగని అయితే జరుపుకున్నాం. వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. వినాయక చవితి పండగ మా ఇంట్లో ఈరోజు చూడండి ఫ్రెండ్స్. మా ఇంటి వినాయకుడిని మేము ఎలా డెకరేట్ చేశాము. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగున్నాడు కదండి వినాయకుడు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. ఇక్కడ నుంచి నేను సాయంత్రం మళ్ళీ మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుల్ని చూద్దామని బయలుదేరానండి. ఫస్ట్గా వచ్చేసి నేను మా గల్లీలో ఉన్న వినాయకుడు, బంజర్ కాలనీలో ఉన్న వినాయకుడిని దర్శనం చేసుకోవడం జరిగింది. వినాయకుడు అయితే చాలా బాగున్నాడండి. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న వినాయకుడు బంజర్ కాలనీలో. అక్కడ నుంచి నేను తర్వాత కొండారెడ్డి నగర్ వెళ్ళానండి. కొండారెడ్డి నగర్లో కూడా వినాయకుడు చాలా బాగున్నాడు. చాలా అట్రాక్షన్గా ఉంది వినాయకుని విగ్రహం ఇక్కడ కూడా. మళ్ళీ కొండారెడ్డి నగర్లోనే నేను ఇంకొక వినాయకుడిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు సాయంత్రం వెళ్ళానండి వినాయకుడిని చూద్దామని. ఆ తర్వాత బాలాజీ నగర్లో ఉన్న వినాయకుడిని అయితే దర్శనం చేసుకుందామని వెళ్ళామండి. బాలాజీ నగర్లో ఉన్న వినాయకుడు చాలా బాగున్నాడు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. వినాయకుడు అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాడండి. పైన ఆంజనేయ స్వామి ఉండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు వీళ్ళు బాలాజీ నగర్లో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. ఆ తర్వాత బాలాజీ నగర్లోనే ఇంకొక గణేషుని అయితే దర్శనం చేసుకోవడం జరిగిందండి. చాలా బాగున్నారు. ఒక దాని మించి ఒక విగ్రహాలు ఉన్నాయి, గణేషుని విగ్రహాలు అయితే ఇక్కడ బాలాజీ నగర్లోనే అండి ఇది కూడా. అక్కడ నుంచి బాలాజీ నగర్లోనే కొద్దిగా ముందరకు వస్తే ఇంకొక విగ్రహం ఉంది. ఇదైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఎలా డెకరేషన్ చేశారో చూడండి ఫ్రెండ్స్ వినాయకుడిని. వీళ్ళైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. చాలా అట్రాక్షన్గా ఉన్నాడు వినాయకుడు అయితే. చాలా పెద్ద ఏరియాలో అంటే చాలా పెద్దగా ఉందండి స్థలం అయితే ఇక్కడ. ఈ స్థలంలోనే కూర్చోబెట్టారు వినాయకుడిని. చూడండి ఎంత బాగుందో. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ. ఎక్కడి నుంచి నేను బాలాజీ నగర్లో ఉన్న ఇంకొక గణేషుని దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గణేషుడు అయితే చాలా బాగున్నాడు. బాలాజీ నగర్లో చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో గణేషుడు అయితే. చాలా బాగుంది గణేషుడి అయితే. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళు బాలాజీ నగర్లో అండి. ఇది కూడా వినాయకుని విగ్రహము బాలాజీ నగర్. చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు వీళ్ళు వినాయకుడిని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడో వినాయకుడు. తర్వాత బాలాజీ నగర్లోనే కొద్దిగా శ్రీజ స్కూల్ దాటి కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత ఇంకొక గణేషుని అయితే నేను దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి వెంకటరమణ కాలనీ వచ్చాను. వెంకటరమణ కాలనీలో ఇంకొక వినాయకుడిని దర్శనం చేసుకున్నాను. ఈ వినాయకుడు కూడా సింహాసనం మీద 2 ఏనుగులు పక్కన పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నాడండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. అక్కడ నుంచి మళ్ళీ నేను సీతారాం నగర్ బయలుదేరానండి. సీతారాం నగర్లో అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళు వినాయకుడిని అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సీతారాం నగర్లో డెకరేషన్ వీళ్ళది. మొత్తం గడ్డితో ఫారెస్ట్లో ఉన్నట్టు వినాయకుడు డెకరేషన్ చేశారు. చాలా బాగా చాలా అట్రాక్షన్గా ఉంది ఈ వినాయకుడు అయితే ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో వినాయకుడు. ఇట్లా లోపలికి వెళ్ళాలి మనము. చాలా బాగున్నాడు వినాయకుడు. చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు ఎలా ఉన్నాడో. సీతారాం నగర్ అండి ఇది. సీతారాం నగర్లో చాలా బాగా డెకరేషన్ చేశారు వీళ్ళు. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.